నమస్తే, నేను మీ మాధురి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు దుర్గా ప్రసాద్ గారు, యూరాలజిస్ట్. నమస్తే సార్. నమస్తే. ఉమెన్స్లో నాకు మూడ్ రావట్లేదు, నేను సెక్షువల్గా ఎక్కువగా యాక్టివ్గా ఉండలేకపోతున్నాను అని చెప్పి ఎక్కువ మంది ఆడవాళ్ళు ఒక 30 తర్వాత ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. 30+ అయిన తర్వాత ఈ సెక్షువల్ దీనికి కొంచెం దూరంగా ఉండటం చూస్తూ ఉంటాం. సో దీనికి మెయిన్ రీజన్ ఏంటంటారు? సో దీన్ని జనరల్గా బ్రాడ్గా ఫీమేల్ సెక్షువల్ డిస్ఫంక్షన్ అంటారు. అన్అటెండెడ్ థింగ్ ఫర్ మల్టిపుల్ రీజన్స్. ఎందుకంటే సోషల్ స్టిగ్మాటా వల్ల ఫీమేల్స్ చాలామంది ఇష్టపడరు ఈ టాపిక్ని డిస్కస్ చేయడానికి, డాక్టర్స్ దగ్గర కానీ వచ్చి డిస్కస్ చేయడానికి. రాదర్ దానివల్ల వాళ్ళ ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్ రావటము, ఆ డిస్టర్బెన్స్ అయిపోయి డైవర్స్ దాకా వెళ్ళిపోయిన స్టేజ్లు చాలా మందికి, డిప్రెషన్లోకి ఆ స్టేజ్లో ఉన్న వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళి డైవర్స్లోకి వెళ్ళిన వాళ్ళు కూడా చాలా మందిని చూసాం. సో ఇలాంటి వాళ్ళు కనుక వాళ్ళు అర్లీగా ఐడెంటిఫై చేసి తన హస్బెండ్తో పాటు కలిసి రాగలిగితే ఈ కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళకి ప్రాపర్గా అసలు ఏంటి, ఎలా ఉంటుంది, ఒక ఫీమేల్ సెక్స్ కానీ మేల్స్ ఆ సెక్షువల్ యాక్ట్ అనేది ఎలా ఉంటుంది అనేది వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పి వాళ్ళ మధ్యలో ఉండే అపోహలు తొలగించి వాళ్ళ మధ్య ఇంటిమసీ పెంచడానికి మనం తోడ్పడగలుగుతాం. సో జనరల్గా ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఈ సెక్షువల్ యాక్ట్ అనేది ఎలా ఉంటుందంటే జనరల్గా ఫోర్ ప్లే అండ్ మెయిన్ ప్లే అని ఉంటుంది అనమాట. ఫోర్ ప్లే అంటే ఏంటంటే ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు మనం పొద్దున్నే లేవగానే మన వర్క్కి వెళ్తాము, మనం వేరే దృష్టి మీద చూస్తాము, సాయంత్రం రాగానే జనరల్గా మన వైఫ్తో ఇంటిమసీతో ఉంటాము. ఇది నార్మల్గా అందరిగా చేసుకుంటేది అనమాట. సో ఆ సెక్షువల్ స్టేట్ అనేది ఎప్పుడు ఉండేది కాదు, అది మనం కొత్తగా అరౌజ్ చేయాలి, వాళ్ళలో కల్పించాలి. సో దట్ ఈస్ కాల్డ్ అరౌజల్. సో అది భర్త యొక్క రెస్పాన్సిబిలిటీ, అట్ ద సేమ్ టైం భార్య యొక్క రెస్పాన్సిబిలిటీ. సో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టం, వాళ్ళకి ఏది ఇష్టం అనేది వాళ్ళకే తెలుస్తుంది. సో పక్కన వాడికి ఏది ఇష్టమో అనేది వాళ్ళకి తెలియకపోవచ్చు. అందులో ఫస్ట్ థింగ్ వాళ్ళిద్దరి మధ్యలో కూర్చొని మాట్లాడుకోవాలి. ఏ విధంగా చేస్తే నేను నా భార్యలో నా మీద ఈ ఫీలింగ్స్ లేపగలుగుతాను, అట్ ద సేమ్ టైం ఏం చేస్తే నేను నా భర్త మనసులో నా మీద కోరిక నేను కల్పించగలుగుతాను అనేది ఫస్ట్ థింగ్ తెలుసుకోవాలి. ఫస్ట్ పాయింట్ అది. తెలుసుకున్న తర్వాత సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ ద టైమ్ దాని మీద స్పెండ్ చేయాలి. దట్ ఈస్ కాల్డ్ ఫోర్ ప్లే. అంటే వాళ్ళతో ఇంటిమేట్గా ఉండటము, 4 మంచి మాటలు మాట్లాడటము, వాళ్ళకున్న బాధలన్నీ పర్వాలేదులే అని చెప్పి మనం వాళ్ళకి ధైర్యంగా నిలబెట్టము, వాళ్ళ మనసుని తేలిక భరిస్తే అప్పుడు దృష్టి దీని మీదకి వెళ్తుంది. అంతేగాని మనసులో ఏదో ఒక భారం ఉందనుకోండి, ఏదో ఒక సమస్య ఉందనుకోండి, దృష్టి అంతా సమస్య మీద ఉంటుందే కానీ భర్తతో కలవాలనే కోరిక ఉండదు. సో ఫస్ట్ మనసులో ఏదైతే భారం ఉందో ఫస్ట్ థింగ్ ఆ భారం తగ్గించాలి. సో ఆ భారం తగ్గించి వాళ్ళతో ప్రశాంతంగా ప్రశాంతంగా మాట్లాడి అరౌజల్లోకి చేయాలన్నమాట. అంటే ఆ కలవాలి అనే కోరిక వాళ్ళలో బలంగా పెంచాలి. సో ఫీమేల్స్కి మేల్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మేల్స్కి ఎలా ఉంటుందంటే వీళ్ళు సడన్గా ఆ స్థాయికి వెళ్ళిపోతారు, మళ్ళీ సడన్గా పడిపోతారు, అండ్ విత్ ఇన్ మినిట్స్ మళ్ళీ అరౌజ్ అవుతారు, మళ్ళీ పడిపోతారు. ఇది మగవాళ్ళే. ఆడవాళ్ళకి అట్లా ఇవ్వలేదు భగవంతుడు. ఆడవాళ్ళకి ఎట్లా ఇచ్చాడు, స్లోగా రైజ్ అవుతారు, ఒక్కసారి పీక్ రాగానే మళ్ళీ వెంటనే పడదు, అది కాసేపు అలాగ ఉంటుందన్నమాట. ఆ పీరియడ్లో కనుక మీరు మీ భార్యతో కనుక ప్రాపర్గా కలవగలిగితే మీ ఇద్దరి మధ్య ఎన్ని మాటలు ఎవరున్నా కానీ మిమ్మల్ని విడదీయలేరు. సో ఆ స్థాయికి వరకు తీసుకెళ్లేంత వరకు మీరు జాగ్రత్తగా వాళ్ళతో ఇంటిమేట్గా మెయింటైన్ చేయాలి. ఆ తర్వాత మీరు లైంగికంగా వాళ్ళతో కలవగలిగితే భార్యాభర్త మధ్య మంచి రిలేషన్ ఏర్పడుతుంది. అది 100 ఏళ్ళు అది బంధంగా మారిపోతుంది అనమాట. అయితే మీరు ఎరోజల్ అన్నారు కదా, ఎరోజల్ కాకుండా ఉండడానికి కూడా ఆడవాళ్ళలో సమస్యలు ఉంటాయి. ఎలాంటి సమస్యలు ఉంటాయి అంటారు? జనరల్గా ఆడవాళ్ళకి ఏంటంటే మోస్ట్ కామన్ థింగ్స్ పిల్లలు. ఫస్ట్ థింగ్ వచ్చేసి మెయిన్ పిల్లలు. సో వాళ్ళ దృష్టి అంతా కూడా ఎక్కువ పిల్లల మీద ఉండటము, లేదంటే సమ్ ఫైనాన్షియల్ ఇష్యూస్ మీద ఉండటము, లేదంటే వాళ్ళ పేరెంట్స్ మీద ఉంటో, లేదంటే వాళ్ళ అత్తగారి మీద, సమ్ అదర్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ మీద ఉండటం వల్ల ఏమవుతుందంటే ఎమోషనల్ గానే ఉంటారు. ఎస్, ఎమోషనల్గా ఉంటారు. ఫీమేల్స్ ఆర్ ఎమోషనల్ బీయింగ్స్. ఆ ఎమోషనల్ని అర్థం చేసుకోవాల్సిన బాధ్యత భర్తది. ఓకే, అంటే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే ఈ కంప్లీట్ గా ఉమెన్ అనేది ఎమోషనల్ దీని మీద, తన అరోజల్ అనేది ఎమోషనల్ దీని మీద ఉంటుంది. అదే మనం అక్కడ పురుషుడికి తీసుకున్నట్లయితే దానికి డిఫరెంట్ కారణాలు కావచ్చు. ఓకే, అండ్ దీంట్లో సిగ్గుపడేది ఏం లేదు. మీరు మీ భర్తతో కలిసి వచ్చి ప్రాపర్గా డాక్టర్ని కలిసి వాళ్ళతో కౌన్సిలింగ్ తీసుకొని జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే కనుక అసలు మీ మధ్య సమస్యలు అనేవి కూడా తొలగిపోతాయి. చాలా కామన్గా ఈ మధ్య కాలంలో కొత్తగా పెళ్ళైన జంటలు మా దగ్గర చాలామంది వస్తారు. కంప్లైంటింగ్ మోడ్తోనే వస్తారు, కానీ దానికి ఒక సమస్య ఉంటుందా, ఇది నిజంగా ఒక సమస్య, దీనికి పరిష్కారం ఉంటుందా అనేది వాళ్ళకి మేము మాట్లాడేదాకా వాళ్ళకి తెలియదు. సో దే కమ్ విత్ వాళ్ళు మేము హ్యాపీగా లేమండి, మేము సంతోషంగా లేమండి, వాళ్ళు మాతో సరిగ్గా కలవట్లేదండి, ఇంకేమన్నా కారణాలు ఉన్నాయి మీరు కనుక్కోండి, ఆయనలో ఏమైనా ప్రాబ్లం ఉన్నాయా లేదా కనుక్కోండి. ఇట్ కెన్ బి వైస్ వర్సా. మగవాడు స్త్రీ గురించి కంప్లైంట్ చేస్తుంటారు, ఆడవాళ్ళు మగవాళ్ళ గురించి కంప్లైంట్ చేస్తుంటారు. సో మేమేం చేస్తామంటే భార్యాభర్తని ఇద్దరిని పిలిచి కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడి అసలు ఎలా ఉంటుంది, భగవంతుడు ఏ విధంగా నిర్ణయించాడు, ఎట్లా ఉంటుంది, అసలు ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పి వన్స్ వాళ్ళ మధ్యలో ఉండే అపోహలన్నీ తొలగించేసి వాళ్ళు మళ్ళీ ఒకటి చేసి వాళ్ళ జీవనం అంతా నార్మల్గా కొనసాగేలాగా మేము హెల్ప్ చేస్తాం అన్నమాట.
అయితే ఇప్పుడు ఈ పోర్న్ కంటెంట్ తీసేటప్పుడు మహిళల మీద ఈ కంటెంట్ ఎలాగా ప్రభావం చూపిస్తూ ఉంటుంది? ఎస్. అంటే చాలా మంది అమ్మాయిల దగ్గర విన్న కంప్లైంట్ ఏంటి అంటే అంగం పెద్దగా లేదు అని, ఎస్. అంగస్తంభన ఎక్కువ ఉండట్లేదు ఎస్. అని చెప్పి. సో దీంట్లో ఎక్కువగా వస్తూ ఉంటారు. వాళ్ళకి ఎలాంటి సజెషన్స్ ఇస్తూ ఉంటారు? ఎస్. సో ఈ పాన్ మూవీస్ రావటం వల్ల ఏంటంటే అసలు చాలా మిస్నోమర్స్ వెళ్ళిపోవటము, ఒక సెన్స్ ఆఫ్ అపోహ, అంటే అదే నార్మల్ అని అనుకోవటము అనేది జనాలకు అర్థమవుతుంది. బట్ అందరికీ తెలియాల్సిన పాయింట్ ఏంటంటే ఈ పాన్ మూవీస్లో చూపించేదంతా కూడా ఆర్టిఫిషియల్ థింగ్స్, దే ఆర్ నాట్ నేచురల్ థింగ్స్. ఇప్పుడు నార్మల్ వేరియేషన్ ఇన్ సైజ్ ఉంటుంది అనమాట, ఎవరికి ఒకటే లెంత్ ఉండదు. ఆ వేరియేషన్ ఇన్ సైజ్ డిఫరెంట్ కంట్రీస్ని బట్టి, డిఫరెంట్ ప్లేసెస్ని బట్టి, వాళ్ళ హైట్ని బట్టి, వాళ్ళ బిల్ట్ని బట్టి ఆధారపడి ఉంటుంది. సేమ్ విత్ ఫీమేల్స్ ఆల్సో. ఓకే, కానీ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆర్ బోత్ ద పార్ట్నర్ సాటిస్ఫైడ్ ఆర్ నాట్. ఆ సాటిస్ఫాక్షన్ ఈజ్ నెవర్ ఎవర్ డిపెండెంట్ వాళ్ళ లెంత్ మీదో, లేదంటే వాళ్ళ గట్టితనం మీదో, వాళ్ళ యొక్క థిక్నెస్ మీద, అంగం యొక్క థిక్నెస్ మీద ఆధారపడదు. ఓకే, అది పిచ్చి అపోహ. సో ఇంత లెంత్ ఉంటేనే నేను సాటిస్ఫై అవుతా, ఇంత లెంత్ లేని వాళ్ళు అసలు సాటిస్ఫై అవ్వని వాళ్ళు అంటే ఎవరు లేదు. మా దగ్గర చాలామంది వస్తారు, అంగం చుట్టానికి చిన్నదిగానే ఉంటుంది కానీ భార్యాభర్త ఇద్దరు హ్యాపీగా ఉంటారు. ఆన్ ద అదర్ హ్యాండ్ అంగం నార్మల్గా ఉండాల్సిన దానికంటే కూడా ఎక్కువే ఉంటుంది సైజ్, బట్ స్టిల్ హిజ్ వైఫ్ ఈజ్ నాట్ హ్యాపీ, తన భార్య హ్యాపీగా లేదు. సో ఇట్లాంటి అపోహలన్నీ తొలగించేసి డిఫరెంట్ కంట్రీస్ని బట్టి, వాళ్ళ హైట్ని బట్టి, వాళ్ళ బిల్ట్ని బట్టి ఆ వేరియేషన్ ఉంటుంది, విచ్ ఇస్ కాల్డ్ నార్మల్ వేరియేషన్ అనమాట. కానీ మైక్రోపెనిస్ అనేది ఎస్ నిజంగా ఒక ప్రాబ్లము. ఈ మైక్రోపెనిస్ చిన్నపిల్లల్లోనే మనం కనుక్కోగలుగుతాం. ఓకే, ఈ మైక్రోపెనిస్ అనేది చాలా కామన్గా మా దగ్గరికి వాళ్ళ తల్లిదండ్రులు పిల్లల్ని తీసుకొని వస్తుంటారు. అంగం మా వాడికి చాలా చిన్నదిగా ఉందండి, వాళ్ళ ఫ్రెండ్స్ తోటి కంపేర్ చేస్తుంటే నాకు ఎందుకు డౌట్గా ఉందనేది తీసుకొస్తుంటారు. అది నిజంగా ద ఇన్సిడెన్స్ ఆఫ్ మైక్రోపెనిస్ నిజంగా మేబీ ఒక 10,000 మందిలో ఒకరికైతే ఖచ్చితంగా ఉండొచ్చు. అండ్ మోస్ట్ కామన్ కారణం అగైన్ ఈజ్ ఒబెసిటీ ఫర్ దట్. ఓకే, ఒబెసిటీ ఉండటం వల్ల ఏమవుతుందంటే అంగము ఆ కొవ్వులోకి లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. అలా వెళ్ళిపోవటం వల్ల వీళ్ళు ఏమనుకుంటారు, చిన్నగా ఉందనుకుంటారు. ఎప్పుడైతే బరువు తగ్గుతారో అది నార్మల్ అవుతుంది. కానీ నిజంగా మైక్రోపెనిస్ ఉండేవాళ్ళు 1,00,000 మందిలో ఒకళ్ళు ఉంటారు, వాళ్ళలో హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఓకే, సో వాళ్ళని మనం ముందే ఐడెంటిఫై చేసి, ఆ హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేసి, వాళ్ళు ప్యూబర్టీకి రాకముందే ఎట్లయితే ఆడవాళ్ళు పెద్ద మనిషి అవుతారో అలాగే మగవాళ్ళు కూడా పెద్ద మనిషి అవుతారు. అప్రాక్సిమేట్లీ 11-13 ఏళ్ళకి ఫస్ట్ టైం స్కల్లం వాళ్ళకి అప్పుడే జరుగుతాయి. సో బై ద టైమ్ దే రీచ్ ప్యూబర్టీ, ఆ దాన్ని ప్యూబర్టీ అంటాం అనమాట. ఆ ప్యూబర్టీకి రీచ్ అయ్యే టైంకి ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏవైతే ఉన్నాయో, లైక్ లో టెస్టోస్టెరాన్ కానీ ఇవన్నీ మనం కనుక్కొని దాన్ని కనుక మనం సప్లిమెంట్ చేయగలిగితే కనుక వాళ్ళకి నార్మల్గా ఉంటుంది. అండ్ ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్లో ఉన్న వాళ్ళకి కూడా మోస్ట్ కామన్ కాజ్ ఏంటంటే క్రిప్టార్కిటిజం. అంటే ఏంటంటే వాళ్ళు పుట్టినప్పుడు వాళ్ళకి బీజంలో లోపలే ఉంటాయి, పొట్టలోనే ఉంటాయి అనమాట. ఆపరేషన్ చేసి దాన్ని బయటికి తీస్తారు. ఆపరేషన్ చేసి బయటికి తీయటము, లేదంటే వాళ్ళకి ఏమైనా ఆటల్లో దెబ్బలు తగలటము, లేదంటే మమ్స్ అంటారు, వైరల్ డిసీజ్, మనకి గవద బిళ్ళలు అంటారు. గవద బిళ్ళలు వచ్చిన వాళ్ళకి కూడా టెస్టిస్ పాడైపోతాయి. చాలా మంది కూడా ఈ పుట్టగానే ఈ బీజాలు లోపలే ఉంటాయి, బయటికి రావు. కానీ పుట్టేసరికి ఖచ్చితంగా బీజాలు బయట ఉండాలి. బయట ఉండకపోతే 6 నెలల లోపు ఖచ్చితంగా బీజాలు బయటికి తీసుకొచ్చి పెట్టాలి ఆపరేషన్ చేసి. చేయకపోతే ఈ జన్మకి బీజం పాడైపోతుంది, దాని వల్ల మీరు వెనక్కి తీసుకురాలేరు. సో ఇలాంటి వాళ్ళు ఏమవుతుందంటే బీజాలు పాడైపోవటం వల్ల టెస్టోస్టెరాన్ అనేది ప్రాపర్గా ప్రొడ్యూస్ అవ్వకపోతే అంగం అనేది పెరగాల్సిన విధంగా పెరగదు. సో ఉండవలసిన దానికంటే చాలా తక్కువ ఉంటుంది, దాన్ని మైక్రోపెనిస్ అంటారు. కానీ అది వెరీ వెరీ రేర్. కానీ నార్మల్గా మనకి రొటీన్గా వచ్చే కపుల్స్కి అందరికీ దే ఆర్ సెల్ఫ్ సఫిషియెంట్ అండ్ వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పి వాళ్ళ మధ్యలో ఉండే అపోహలు తొలగించేస్తే కనుక దే ఆర్ హ్యాపీ. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.